దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా దోషాలు క్షమించయ్యా, నా బలహీనతలు క్షమించయ్యా, రాబోయే కాలం నాకు ఆశీర్వాదంగా మార్చయ్యా. ఈ సంవత్సరంలో పలుమార్లు నేను మీకు దూరం అయిపోయాను. ఏమంటే దేవుని మందిరానికి ఎన్నోసార్లు రాలేకపోయి ఉంటారు. శనివారం కావచ్చు, బుధవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, 1వ తేదీ కావచ్చు, ఇంకా ఏదైనా స్పెషల్ మీటింగ్ జరిగి ఉండొచ్చు. ఆ సందర్భాల్లో మనం దేవుని సన్నిధికి రాలేక ఏవో కారణాలు ఏమండి కారణాలు ఎన్నో ఉంటాయి. దేవుని సన్నిధికి పలుమార్లు మనం దూరం అయిపోతూ వచ్చిన సంగతి మీకు తెలుసు. పలుసార్లు దేవునికి దూరమైన సంగతి మీకు తెలుసు. గనుక ప్రియమైన దైవ జనాంగమా, మనము దేవునికి దూరమైతే, మొన్న వెసలన్న ఒక సందర్భంలో చెప్తుంటే నేను విన్న మాట, ఏసన్న గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదో పాట రాయాలని అనుకున్నప్పుడు కీర్తనలో నువ్వు నాకెందుకు దూరం అయ్యావు అని దావీదు అడిగాడట. నువ్వు నాకు ఎందుకు దూరం అయ్యావు అని దేవుని అడుగుతున్నాడంట. అంటే కీర్తనలు అలాగే రాసి ఉంటుంది. అది 21వ కీర్తన ఎక్కడ ఉందనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు కానీ ఆ 22వ కీర్తనలో, నా దేవా నా దేవా నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. అంటే దేవుడు దూరమైపోయాడు అని కీర్తనాకారుడు తన బాధల్లో తను మాట్లాడుకుంటూ రాసిన కీర్తన ఇది. ఈ పదాలు రాయాలనుకున్నప్పుడు, నీవేళ నాకు దూరమయ్యావయ్యా అనే పదాలు రాయాలనుకున్నప్పుడు యేసన్న గారు చెప్పారంట, రేయ్ ఆయన మనకు దూరం కావటం కాదురా, మనమే ఆయనకు దూరమై వెళ్ళిపోయాము అని చెప్పాడట. ఆయన మనకు దూరం కాలేదు. ఆయన ఎప్పుడు దూరం కాడు. ఆయన ఎప్పుడూ ప్రేమగానే ఉంటాడు. కానీ మనమే పలుసార్లు ఆయన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాము? ఎందుకు వెళ్ళిపోతాడు మనిషి దేవునికి దూరమై? సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు, అవమానాలు తలెత్తుకోకుండా చేస్తున్నప్పుడు, ఎదుట మనవాళ్ళు అనుకున్న వాళ్ళే నిందిస్తున్నప్పుడు, ఏమండి మన అనుకున్న వాళ్ళే నిందించినప్పుడు ఇంకేం చేయాలి? కాబట్టి ఆ పరిస్థితులు అనేవి మనిషిని అలా కృంగదీసి అధైర్యపరుస్తాయి. కాబట్టి నేను మీకు చెప్పాలనుకునే మాట, మనం ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయి ఉంటాం. దేవుడు ఎప్పుడు మనకు దూరం కాడు, మనమే దూరం అయిపోతుంటాం. ఏమండి మనకున్న స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, ఒకవేళ నేను సేవకునిగా చెప్తున్నాను, మీరు పరిస్థితులను బట్టి దూరం అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా దూరమైన పెద్ద నష్టం లేదు. ఏది పెళ్లి చేసుకున్నాక నిన్ను వేరే ఇంటికి పంపించాక మీ అమ్మ మీ నాన్న నిన్ను సరిగ్గా పడుచుకోలేదనుకో, వాళ్ళకు దూరంగానే ఉండు. వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదు, వాళ్ళు నిన్ను చేర్చుకోవట్లేదు, రానివ్వట్లేదు, దూరంగానే ఉండు. అలాగే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు చేర్చుకోలేదనుకో, వాళ్ళు కూడా దూరంగానే ఉండాలి. ఏదో ప్రభుత్వం దయదలిసి 4,000 పెన్షన్ ఇస్తుంది, ఆ 4,000తో ఎట్లో ఒకటి బ్రతకొచ్చు, వాళ్ళు తప్పేదే ఉంది. ఒకవేళ పిల్లలు చేర్చుకోకపోయినా, పిల్లలకు దూరంగా ఉన్నా, ప్రభుత్వం ఇచ్చే ఆ 4,000తో ఎట్లో కట్ట పొట్టబోసుకోవచ్చు. అంటే నేను మీతో చెప్పదలుచుకున్న మాట, ఎవరికి దూరమైనా పెద్ద ప్రమాదం లేదు, బతుకుతాం. కానీ దేవునికి దూరము కాకుందుము గాక. హల్లెలూయా.
ఎవరు మనల్ని విడిచిపెట్టినా పెద్ద ప్రమాదం ఏమి లేదు. బ్రతకకుండా ఏం బ్రతుకుతాం. కానీ దేవుని మనం విడిచిపెట్టిపోతే మన బ్రతుకు శూన్యమైపోతుంది. అందుకని ఈ నెల దినాల్లో సమయం ఉన్న కొలది కాస్త ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను నీకు పలుసార్లు దూరం అయిపోయాను, నేను నీ వాక్యాన్ని చదువుకోలేకపోయాను, నీ మాట వినలేకపోయాను, నీ సన్నిధికి రాలేకపోయాను, భక్తిలో నిలకడగా ఉండలేకపోయాను, నేను నీకు దుఃఖాన్ని కలుగచేశాను, పలుసార్లు నన్ను క్షమించు ప్రభువా అని ఈ నెలంతా సమయం దొరికిన కొలది చక్కగా ప్రార్థన చేసుకోండి. అలాగే మనకి నెల ఆఖరిలో ఇంకా డేట్లు అయితే సంస్థ ప్రకటించలేదు, రేపు సేవకుల మీటింగ్లో చెప్పొచ్చు. మేబీ ప్రతి సంవత్సరం జరిగినట్లుగా క్రిస్మస్ మరుసటి రోజు 26, 27, 28 వరకు ఉపవాస ప్రార్థనలు ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా అవే డేట్లు. ఆదివారంతో మనకి ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు ముగుస్తాయి కాబట్టి ఆ డేట్సే ఉండొచ్చు. అది ఏదైనా వచ్చే వారం మీకు సేవకుల మీటింగ్ తర్వాత మీకు ఆ విషయాలు తెలియపరుస్తాం. సంవత్సరాంతా ఉపవాస పండుగలు. హల్లెలూయా. ఆ 3 రోజులు ఉపవాస పండుగలు జరుగుతాయి. అవి కాకుండా మీరు సమయం ఉన్నప్పుడు ఉపవసించి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని దేవునికి మరింత సమీపస్తులుగా మార్చబడుదుముగాక. నేను 1వ తేదీ చెప్పాను అగోచరుడు అని. 1వ తేదీ అంటే అగోచరుడు మీద ప్రసంగం చేయలేదు. మనకిచ్చిన పాటలో టైటిల్ ఏంటంటే అగోచరుడు. బైబిల్లో ఆ పదాలు ఎక్కడ పెద్దగా లేవు, కానీ ఒక్కచోట యోబు గ్రంథంలో ఉంటుంది. ఆ మాట చదువుకుంటాం. యోబు గ్రంథం 37:23లో సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఎంత మాత్రము న్యాయాన్ని నీతిని లేకుండా నడుచుకోడు, ఆయన నీతిగా న్యాయముగానే నడుచుకుంటాడో. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడగు దేవుడు, మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. ఈ అగోచరుడు అనే పదాన్ని పర్యాయ పదాలు లేకపోతే దానికి సంబంధించిన మీనింగు ఇది గమనించాలని వెతికినప్పుడు అగోచరుడు అంటే కంటికి కనిపించనివాడు, కంటికి కనిపించనివాడు, కనిపించని దేవుడు, సూక్ష్మ రూపములో ఉండేవాడు అని అర్థమట. అసలైన తెలుగు పర్యాయ పదాలు ఇంకా ఉన్నాయి. అదృశ్యుడు, అగోచరుడనే పదానికి ఒక పర్యాయ పదం ఏంటంటే అదృశ్యుడు, అదృశ్య మూర్తి, నిగూఢుడు అంటే గూఢమైన, సూక్ష్మాంగుడు. ఈ పదం అగోచరుడు అనే పదాన్ని దేవునికి మాత్రమే వాడతారట. దేవునికి మాత్రమే వాడే పదం ఇది, అగోచరుడు అని. ఇప్పుడు ఈయన అగోచరుడు అనంటే కనిపించని వాడు. ఇప్పుడు నీకు రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ కనపడతాడు కదా, డాక్టర్ కనపడతాడు. కానీ ఆయన కనపడకుండానే డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ జబ్బు నయమవుతుంది. జబ్బు ఆయన పరీక్షలు చేస్తాడు, పరీక్షలు చేసి దానికి తగిన మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ నువ్వు వాడాలి, వాడిన తర్వాత జబ్బు తగ్గుతుంది. అయితే దేవాది దేవుడు కనపడడు, కానీ ఆయన కూడా మనలను స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నారో. హల్లెలూయా. ఆయన కనిపించడు కానీ కార్యం చేస్తాడు, కనిపించడు కానీ కార్యాలు చేస్తాడు. ఇదే యోబు భక్తుడు ఇంకొక మాట అంటాడు. ఇదే అధ్యాయంలో 5వ వచనం చదవండి. 5వ వచనం.
బైబిల్ చదవటానికి హుషారుగా ఉండాలి, చెప్పిన వెంటనే చదవాలా. ఇది తీసి పేజీలు వెతికి. విశ్వాసులు చదవండి. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముదని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముదని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఆయన కనపడడు కానీ మనము ఊహకు మించిన గ్రహించలేని గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. మనం ఆయన కార్యాలు ఊహకి అందవు, మనం గుర్తించలేము. ఇది ఎలా జరిగింది? మీకు నిజంగా అర్థం కావాలనుకుంటే ఒక్కోసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఏమండి గర్భవతి వెళ్ళిందనుకో, డాక్టర్ అన్నాడు ఇది పిండం కాదు బల్ల అన్నాడు. నీ కడుపులో పెరుగుతుంది, పిండం కాదు బల్ల అన్నాడు. కానీ దైవ సేవకుడు అన్నాడు, అమ్మ నేను ప్రార్థన చేశాను, దేవుడు నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు, నీకు కుమారుడే పుడతాడు, నువ్వు డాక్టర్ మాట నమ్మొద్దని చెప్పాడు. ఆమె దేవుని మాట మీద నమ్మకం పెట్టి ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా దేవుని మీదనే ఆధారపడి ప్రార్థన చేసుకుంది. ఆమెకి ఒక చక్కని బాబును దేవుడు అనుగ్రహించారు. చప్పట్లు కొట్టండి ప్రభువుకి. ఏసన్న గారు నంద్యాలలో ఒక కండక్టర్ గారు, ఆయన సంఘ పెద్దగా కూడా ఉండేవాళ్ళు. ఆయన వాళ్ళ భార్యకి, ఆమె టీచరో ఏదో గుర్తులేదు, ఆవిడకి 20 సంవత్సరాలు పిల్లలు లేకపోతే దైవజనులు ఏసన్న గారిని కలిసి ప్రార్థన చేయించుకున్నారట. ప్రార్థన చేయించుకున్నాక ఆమెకి ప్రెగ్నెన్సీ వస్తే డాక్టర్ పరీక్ష చేసి ఇది బిడ్డ కాదు గడ్డ, బల్ల పెరిగింది నీ కడుపులో అని చెప్పాడట. మళ్ళీ వాళ్ళు వెంటనే దైవ సేవకులను కలిసినప్పుడు, లేదమ్మా నేను ప్రార్థన చేశాను, దేవుడు నీకు చక్కని బిడ్డనిస్తాడు అని చెప్పాడట. దేవుడు వాళ్ళు నమ్మారు గనుక వారి జీవితంలో చక్కని సంతతిని వారికి అనుగ్రహించారు. అంటే మనము గ్రహించలేని, ఆ డాక్టర్కి అర్థం కాల, దేవుడు చేస్తాడు. ఎవరి జీవితాల్లో చేస్తాడంటే నమ్మిన వారి జీవితాల్లో ఆయన చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. ఇంక ఈ అధ్యాయంలో అక్కడక్కడ 14వ వచనంలో ఉంటుంది, ఓరకుండుడి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము అంటాడు. 16వ వచనంలో అంటాడు, మేఘములను తేలజేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా అంటాడు. 15వ వచనంలో కూడా దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానం చేయునో నీకు తెలియనా, నీకు తెలియనా, నీకు తెలియనా. ఏమండి దేవుడు ఏం చేస్తున్నాడో, ఈ భూమి శూన్యములో వేలాడుతూ ఉందట. ఈ భూమి శూన్యములో వేలాడుతూ ఉంది. ఏమండి ఎంత పెద్దది భూమి, ఇంత పెద్ద భూమి శూన్యములో వేలాడటానికి ఎవరు గ్రహించగలరు దీన్ని? ఎవరు చేయగలరు దీన్ని? అందుకనే ఎవరూ చేయలేని అద్భుతమైన, గ్రహించలేని మహత్తరమైన కార్యాలు చేయగలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందుకే ఆయన అగోచరుడు. ఆయన నీవు అర్థం చేసుకోలేవు, ఆయన నీవు గుర్తించలేవు, ఆయన నీవు గ్రహించలేవు. ఒక్కోసారి భార్యాభర్తలు అనుకుంటుంటారు, మా ఆయన అస్సలు నన్ను అర్థం చేసుకోడండి, మా ఆయన నన్ను అస్సలు అర్థం చేసుకోడు పాస్టర్ గారు. భర్తలు కూడా చెబుతారు, నా భార్య నన్ను అస్సలు అర్థం చేసుకోదు పాస్టర్ గారు.
నేను రూపాయి కూడా దేనికి ఖర్చు పెట్టను, కానీ అయినా నా భార్య నన్ను అర్థం చేసుకోదు అంటే భర్తల్ని అర్థం చేసుకోలేని భార్యలు ఉన్నారు, భార్యలను అర్థం చేసుకొని భర్తలు ఉన్నారు. అర్థం చేసుకుంటే గొడవలు ఎందుకు ఉంటాయి? సమాధానంగా ఉంటారు కదా. ఏమండి, అర్థం చేసుకోలేకనే ఒకవేళ మంచి వ్యక్తే కాదనుకో, భర్తో భార్యో వివాహం అయింది కదా, ఆ బంధాన్ని దేవుని భయముతోనైనా కాచుకుందురుగాక. హల్లెలూయా. ఒకవేళ కాస్త చెడ్డదే కావచ్చు, కానీ ఇప్పుడు చర్చికి వచ్చే విశ్వాసులు విడాకులు అప్లై చేసి విడాకులు తీసుకున్నారు అనుకోండి, సమాజంలో విలువ ఉంటుందా? చర్చికి వస్తున్న విశ్వాసులు ఏమండి, భార్య మీద విడాకులకు అప్లై చేశాడు, లేకపోతే భర్త మీద విడాకులకు అప్లై చేసింది, దీనివలన దేవునికి ఏమైనా ఘనత ఉంటుందా? దీనివలన దేవుని నామం మహిమపరచబడతాదా? కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కోర్టుకెక్కిన వాళ్ళు లేరా? భర్త మీద భార్య మీద కోర్టుకెక్కిన వాళ్ళు లేరా? అంటే యేసయ్య మన కోసం ఎంత భరించాడో, ఎంత సహించాడో, ఎంత ఓర్చుకున్నాడో అది గ్రహించలేని వ్యక్తి కోర్టుకెక్కుతాడు. అది గ్రహించిన వ్యక్తి ఎంత కష్టమైనా నా ప్రభు నా కొరకు పడిన వేదన కంటే ఇది ఎక్కువైంది కాదు అనుకొని దాన్ని దిగమింగి సహించుకోగలుగుతాడు. వాడే నిజమైన క్రైస్తవుడు. చప్పలు కొట్టు గట్టిగా ప్రభుకే. ఏమండి, మరొకసారి నేను చెప్తున్నాను, మిమ్మును బట్టే కదా నా నామం దినమెల్లా దూషించబడుతుంది. మిమ్మును బట్టే కదా నా నామం దినమెల్లా దూషించబడుతుంది. ఓర్చుకోవాలి, భరించాలి, సహించాలి. ఇవన్నీ మనము ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందుముగాక. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఏమండి నేర్చుకోవాలి, ఓర్పును నేర్చుకోవాలి, సహనాన్ని నేర్చుకోవాలి, దీర్ఘశాంతాన్ని నేర్చుకోవాలి, సహించుట నేర్చుకోవాలి, భరించుట నేర్చుకోవాలి. యేసయ్య దగ్గర మనం నేర్చుకొని ఇతరులను, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మనము ప్రతి ఒక్కరిని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని నీవు భరించుదువుగాక. హల్లెలూయా. అప్పుడు ఏమండి చూస్తారు పక్కనోళ్ళు, ఈ సహోదరికి ఎంత ఓర్పు ఉంది, లేకపోతే ఈ సహోదరునికి ఎంత ఓర్పు ఉంది. నిజంగా ఆ కుటుంబం ఒక రాక్షసు లాంటి కుటుంబమే. ఆ కుటుంబంలో ఈవిడ ఉండగలుగుతుంది అంటే ఏమండి ఈమె నేర్చుకున్న భక్తి ఉన్నతమైనది. మరోసారి చప్పలగొట్టో. ఈమె నేర్చుకున్న భక్తి ఉన్నతమైనది. ఇప్పుడు ఎవరికి మహిమ? దేవునికి మహిమ. స్తుతియు మహిమ ప్రభావములు ఎల్లవేళలా కదా, మరి మన ద్వారా చెందుతున్నాయా? స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును అని పాట పాడుకోవచ్చు, కానీ దానికి అనుగుణంగా స్తుతియు మహిమ ప్రభావము నా ద్వారా ప్రభుకు చెందాలి అని మనము ఓర్చుకొని, సహించి, భరించి ఈ ఆత్మీయ యాత్రలో నిశ్చయంగా ముందుకు సాగాలి. 2-3 మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందేమియు నమ్మిక ఉంచకుండునట్లు
మరణమగుదు మను హలో, నిశ్చయముగా మా మట్టుకు మాకు మొదటి కలిగి ఉంది. పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అగోచరుడు, గోచరముకి ఆపోజిట్ పదం అగోచరుడు. గోచరము కాలేదంటే అగోచరమని. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి. అంటే గోచరం అంటే హాస్పిటల్కి వెళ్ళామనుకో, అదేందో విచిత్రమైన రోగం, అన్ని టెస్టులు చేశారు, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఇంకా ఏ టెస్టులు ఉన్నాయో ఏమండి, గుండె స్కానింగు, తలకాయ స్కానింగు, మెడకాయ స్కానింగ్, మొత్తం స్కానింగ్లన్నీ చేశారు. ఎన్ని టెస్టులు ఉంటాయో టెస్టులన్నీ చేశారు, కానీ ఏమి లేదని వస్తుందంటో, ఏమి లేదని వస్తుంది. కానీ ఈ మనిషి ఏమో బాధపడుతుంది అనారోగ్యంతో. డాక్టర్ ఏమో అమ్మో పో, ఏమి లేదు పో అన్నాడు. అప్పుడు ఏమేమంటుంది, నా జబ్బు డాక్టర్కి గోచరం కాలేదయ్యో బాబు, ఇదేం జబ్బో, ఇదేం జబ్బో, విచిత్రమైన జబ్బు, ఎవరికి రాకూడని జబ్బు నాకే వచ్చిందంట, డాక్టర్లకి అంతుపట్టలేదట. అగోచరం అంటే అంతుపట్టకపోవటం అని కూడా. ప్రియ దైవ జనాంగమా, అగోచరము, గోచరము కానిది మనకు అర్థం కాదు, మనకు అంతుబట్టదు. దేవుడు తన్ను ప్రేమించు వారి కోసం ఏవి సిద్ధపరిచాడో అవి మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి అర్థం కావు. కాబట్టి ఈ కంటికి కనబడని, చెవికి వినబడని, మనిషి హృదయానికి గోచరము కానివి మరి ఎలా అర్థమవుతాయి, ఎప్పుడు అర్థమవుతాయి? 12వ వచనం చదవండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చాలు. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అంటే లౌకిక ఆత్మ లేక మనుష్య ఆత్మ. మనిషి 3 భాగాలు ఏమండి, శరీరము, ఆత్మ, ప్రాణం. శరీరము, ఆత్మ, ప్రాణం. ప్రాణం అంటే రక్తం. ఈ ఆత్మ, మన ఆత్మ ఉంది. ఇప్పుడు మనిషిలో ఒక ఆత్మ ఉంది, ఇది మన ఆత్మ, ఇది మనుష్యాత్మ, ఇది ప్రకృతి సంబంధమైన ఆత్మ. లౌకిక ఆత్మ ఇక్కడ అదే ఉంది, లౌకిక ఆత్మను కాక మనము లౌకిక ఆత్మను కాక. లౌకిక ఆత్మ అంటే కొంతమందికి భలే లౌక్యం తెలుస్తుంది. లౌక్యము అంటే లోకం బాగా తెలుస్తుంది. ఎలా? ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు, ఎలాగా ఎక్కడ ఎలా మాట్లాడాలో మహా టాలెంట్గా మాట్లాడతారు. తిమ్మిని బొమ్మిని చేస్తుంటారు, బొమ్మిని తిమ్మిని చేస్తుంటారు, మాయదారి మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇలాగా మాట్లాడి వాళ్ళు అనుకుంటారు, ఓహో మేము ఈ మాటల చేత మేమిప్పుడు సంతోషంగా ఉన్నాము, ఆ వ్యక్తిని బురిడి కొట్టించాను, ఆ వ్యక్తిని మాయ చేశాను,
ఆ వ్యక్తిని బోల్తా కొట్టించేశాను ఏమండి అని అతనికి అతను సంబరపడిపోతాడు, సంతోషపడిపోతాడు. ఏది తనేదో సాధించినట్లు, తనేదో గొప్ప కార్యం చేసినట్లు ఏమండి, అవతల వ్యక్తిని మాయ చేశానని, అవతల వ్యక్తిని మోసం చేశానని, అవతల వ్యక్తిని నమ్మించేటట్లు చేశానని సంబరపడిపోతాడు. కానీ ఆ లౌక్యం అనేది కొంతకాలమే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ మోసం అనేది, ఏదో ఒక రోజు ఆ మాయ అనేది, ఏదో ఒక రోజు ఆ మభ్యపెట్టడం అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అప్పుడు అరే ఇంత దుర్మార్గుడా వీడు అని సమాజం అతన్ని దూషిస్తుంది. నిన్నటిదాకా మంచోడే, కానీ ఇప్పుడు అతని లౌక్యం బయటకు వచ్చింది, అతని లౌక్యం బయటకు వచ్చేసింది. ఛా వీణ్ణా మనం నమ్మింది, ఛా వీణ్ణా మనం ఆశ్రయించింది, ఛా అనుకునేటట్లు జరుగుతుంది. ఇది లౌకిక ఆత్మ. అర్థమైందా మీకు? ఇది లౌకిక ఆత్మ. వీడిని నమ్మా మనం ఇంత మోసపోయాం, వీడిని నమ్మా మనం ఇంత నష్టపోయాం. ఏది వాడు మహా టాలెంట్ను కనబరిచాడు, వాడు మహా జ్ఞానాన్ని ప్రదర్శించాడు, కాబట్టి వాడు మాయ చేశాడు, మోసం చేశాడు. అది కొంతకాలమే, అది కొంతకాలమే. అందుకనే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని వద్ద నుంచి వచ్చే ఆత్మల్లో దురాత్మలు కూడా ఉన్నాయి. ఉన్నాయి లేవా? ఇర్మియా గ్రంథంలో ఉంది, దురాత్మను పంపించేశాడు. పో అబద్ధపో ఆత్మగా వాళ్ళ నోట ఉండిపో అని దేవుడు చెప్పాడు. అదొచ్చి ప్రవక్తలు ఉన్నట్టు అబద్ధాలు మాట్లాడిచ్చింది. అలాంటి ఆత్మలు కూడా ఉన్నాయి. ఎక్కడున్నావు ఆత్మ అంటే దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు దురాత్మల్ని? నీలాంటి వాళ్ళు మాట వినకుండా పిచ్చ తిరుగులు తిరుగుతుంటే ఏమండి దురాత్మ వచ్చి వెరపిస్తే అప్పుడు ఇక గతి లేక దేవా నీకే స్తోత్రం నాయనా అని ఆయన దగ్గరికి పోవాల్సిందేగా. ఇప్పుడు నువ్వు డబ్బులను నీ దగ్గర బాగా జబ్బు రాగానే దేవుని దగ్గరికి బావు కదా, నీకేమి లార్డ్వి ఇటు అనుకుంటా కాళ్ళ దగ్గర వేసుకుంటా ఏమండి పెద్ద పెద్ద హాస్పిటల్ అదేంది 5 స్టారా, 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి, 5 స్టార్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అందుకని ఆ 5 స్టార్కి వెళ్ళిపోతావు. అక్కడ డాక్టరు అసలు ఇదేం జబ్బు, ఇది అగోచరం అంటాడు. అప్పుడు అగోచరుడైన దేవుని దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి డాక్టరు ఇది అగోచరం అని చెప్పేదాకా కాకుండా నువ్వు మొదటే దేవుని దగ్గరే ఉందువుగాక. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు మనకు దయచేసిన వాటిని నీవు తెలుసుకొని ముందుకు సాగాలంటే నీవు లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని ఉందువుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు తేటపరుచునుగాక. ఏది మోసమో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏమండి ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అవి నీవు తెలుసుకోవాలి. రమ్యమైన వాటిని, ఖ్యాతి గల వాటిని, మేలుకరమైన వాటిని విడిచిపెట్టేసి తుచ్చమైన వాటిని, నీచమైన వాటిని, వ్యర్థమైన వాటిని నువ్వు అనుసరిస్తూ వెళ్ళిపోయావనుకో చివరికి నష్టపోతావు. అందుకనే నువ్వు దేవుడు నీకు దయచేసిన వాటిని తెలుసుకోవాలి అంటే లౌకిక ఆత్మ నీలో ఉండకూడదు. దేవుడు ప్రాణము, శరీరము, ఆత్మ 3 ఉన్నాయి. ఈ ఆత్మ నీలో ఉంది. కానీ ఈ ఆత్మ నీ సొంత ఆత్మ
మరుగైపోయి పరిశుద్ధాత్ముడే నీలో నిత్యము పనిచేయుచు ఉండునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తుండాలి. పరిశుద్ధాత్మకు నువ్వు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని గుర్తుపట్టాలి. పరిశుద్ధాత్మునితో మాట్లాడిన మాటను నువ్వు గ్రహించాలి. అప్పుడైనా ఎప్పుడైనా దేవుని వాక్యం మారదు. దేవుని వాక్యం మారదు. కానీ చర్చికి వచ్చిన వాళ్ళందరూ నిన్న జెర్మియా పాస్టర్ గారు ఇమానుయేల్ మినిస్ట్రీ ఏదో షార్ట్ మెసేజ్ చెప్తుంటే విన్నా. ఆయన ఏమంటారంటే, ఒక పెద్ద యజమాని ఇద్దరికి చాలా కాలం పనిచేస్తే ఆ యజమాని దగ్గర వాళ్ళిద్దరికీ ఆయన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చెరొక 100 రూపాయలు ఇచ్చాడంటే, ఎప్పుడో ఒక 40-50 ఏళ్ళ సంగతి అనుకోండి, కాసేపు చెరొక 100 రూపాయలు ఇచ్చి, రై మీరు జీవితకాలం అంతా హ్యాపీగా బతకండి అన్నాడట. ఏది 100 రూపాయలతో జీవితకాలం అంతా హ్యాపీగా బతకండి అన్నాడంట. సరే, ఇద్దరు 100 రూపాయలు తీసుకొని మూతి ముడిచి వెళ్ళిపోయి ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఏమని లేరు కదా, ఏందా 100 రూపాయలు ఇచ్చావు జీవితకాలం అని అనలేరు. ఎందుకంటే ఆయన పెద్ద, ఆయన యజమాని. కాబట్టి తీసుకొని పక్కకెళ్ళి మూతి ముడుచుకొని ఒకడేం చేశాడంటే, ఓ 10 రూపాయలతో చికెన్ కొన్నాడంట, ఒక 80 రూపాయలతో ఇంట్లో అందరికి బట్టలు తీసుకున్నాడంట, వాడికి మందు బాబట, అందుకని 10 రూపాయలతో సారాయి తాగాడు. 100 రూపాయలు ఆ రోజు అయిపోయాయి. ఒకడికి ఇచ్చిన 100 రూపాయలు ఆ రోజు అయిపోయాయి. ఇంకొకడు అదే 100 రూపాయల్లో ఒక 10 రూపాయలు పెట్టి వాడు కూడా చికెన్ తీసుకున్నాడు, నాటుకోడి తీసుకున్నాడంట. ఒక మిగిలిన 90 రూపాయలతో తను ఏం చేశాడంటే, చిన్న ఆ 90 రూపాయలకి ఎన్ని కూరగాయలు వస్తాయో ఆ కూరగాయలు తీసుకొని పోయి ఆ రోజు అమ్మాడంట. ఆయన అన్నాడు కదా, ఈ 100 రూపాయలతో బతుక్కోపో అన్నాడు, జీవితకాలం అంతా బతకమన్నాడు. ఇదేదో అర్థం ఉంటుంది. ఆయన పెద్ద ఆయన చెప్పాడంటే ఊరకే చెప్పడు, ఏదో అర్థం ఉంటుంది. కాబట్టి ఈ 100 రూపాయలతో నువ్వు బ్రతుక్కోమన్నాడంటే మిగిలిన 90 రూపాయలు పెట్టి చక్కగా కూరగాయలు కొని సాయంత్రం దాకా అమ్ముకున్నాడట. ఏదో కొద్దిగా లాభం వస్తుంది కదా, ఎంతో కొంత ఏం రాకుండా ఉండదు కదా. మరలా దాంతో కూరగాయలు తెచ్చుకున్నాడు, మళ్ళీ అమ్మాడు, దాంతో కూరగాయలు తెచ్చుకుని అమ్మాడు. అలాగా అలా జ్ఞానంగా అమ్ముకున్నాడు. కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చాయి, ఇంకొంచెం పెద్ద మార్కెట్లో పెద్దగా పెట్టుకున్నాడు. అలాగా వాళ్ళు తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ ఊర్లోనే వ్యాపారస్తుల్లో ఒక తలగా నిలబడ్డాడు. తర్వాత అతని పిల్లలు కూడా చక్కగా వ్యాపారం నేర్చుకున్నారు, పిల్లలందరూ వ్యాపారం చేశారు. ఓ 40-50 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ కుటుంబమేమో ఒక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చింది. ఈ కుటుంబమేమో వాళ్ళ పిల్లలు కూడా తాగుబోతులైపోయి కుటుంబాలు అడక్క తినే దరిద్రతలోకి దిగజారిపోయాయి. బైబిల్లో ఉంటుంది, దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి యుద్ధం జరిగింది, కానీ దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది. దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి యుద్ధం జరుగుతానే వచ్చిందట. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లింది. ఈ రెండు కుటుంబాలు కూడా, ఒక కుటుంబం తాగుబోతు కుటుంబం అయిపోయి దేవునికి దూరం అయిపోయి లోకానికి దగ్గరైపోయి పాపాన్ని ఆస్వాదించి తినటానికి తిండి లేక దరిద్రతను అనుభవిస్తూ వచ్చారట. ఈ కుటుంబం మాత్రం ఆ తండ్రికున్న ఆ స్వభావాలే ఆ పిల్లలకు కూడా అబ్బి, ఆ పిల్లలు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఒక ఉన్నత స్థాయిలోనికి వారి కుటుంబాలు వర్ధిల్లాయే. హల్లెలూయా. అలాగే దేవుని మందిరానికి వచ్చే కుటుంబాలు వాక్యాన్ని విని దేవుడు నాతో మాట్లాడాడు అని అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడిచే కుటుంబాలు అంచెలంచెలుగా వర్ధిల్లుతారు. ఏమండి, ఆయన చెప్పాడు లేవయ్యా, వాళ్ళే చెప్పాడు అని సెటైర్లు వేస్తుంటారే. ఏమండి, వెనక్కి కూర్చొని సెటైర్లు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓసారి ఒక పాస్టర్ గారు అన్నాడు, ఏమన్నాడంటే, లేట్ కమ్మింగు, బ్యాక్ సిట్టింగు, నాట్ హీరింగు బట్ ఫోజింగ్ అన్నాడు.
అంటే ఆయన మీద ఆయన చెప్పుకున్నాడు, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసేవాడిని, నేను లేటుగా వచ్చేవాడిని, వెనక్కి కూర్చునేవాడిని, వినేవాడిని కాదు, వెనక్కి కూర్చొని వ్యవహారాలు చేసేవాడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు వెనక కూర్చునేది వ్యవహారాలు చేయటానికి అనుకోబాకండి. అసలు వెనక ఎప్పుడూ మనం వెళ్ళకూడదు. పెద్ద వయసు అయ్యాక కుర్చీలో కూర్చోవాలి తప్పదు కాబట్టి, కుర్చీలు ముందు ఉండవు కాబట్టి వెనక కూర్చోవాలి తప్పదు. కానీ వెనక కూర్చున్నా కూడా వ్యవహారాలు చేయటానికి కాదు, శ్రద్ధగా దేవుని మాటలు విందుముగాక. హల్లెలూయా. ఏమంటే ఈయన కాసేపు ఒక గంట బాబు చెప్తాం దేవుని మాటలు. ఆ కాసేపట్లో వ్యవహారం దేనికి? ఆ కాసేపట్లో ఫోన్ దేనికి? ఏమండి దేవుని కంటే, దేవుని వాక్యం కంటే అంత ప్రాముఖ్యమైన అర్జెంటు ఫోన్ కాల్స్ ఉన్నప్పుడు అసలు మందిరానికి వచ్చి ప్రయోజనం ఏంటి? రావాల్సిన అక్కర కూడా లేదు. కాసేపు చక్కగా దేవుని మాటలు శ్రద్ధగా విందుముగాక. హల్లెలూయా. గనుక నువ్వు శ్రద్ధగా దేవుని మాటలు వింటేనేమో నీ కుటుంబానికి ఆశీర్వాదం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూడా వెటకారంగా, ఏమండి ఆయన భలే చెప్పాళ్ళయ్యా, ఈయన భలే చెప్పాళ్ళయ్యా అని చెప్పి నువ్వు మార్కులేస్తా కూర్చున్నావు అనుకో, ఒకరోజు నీ జీవితమే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. మార్కులు నీకు అక్కర్లే. ప్రైజ్ ది లార్డ్. మార్కులు అయిపోక ఎవరికి? ఏమండి నీ జీవితం ఒకరోజున క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. జాగ్రత్త సుమా. దేవుని మాట నీకు ఎంత అర్థమవుతుందో దాన్ని, ప్రభువా నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యే జ్ఞానం దయచేయి, నీ మాటలు నేను గ్రహించలేకపోతున్నాను, నీ మాటల్లో ఉన్న ఆ మర్మం ఏంటో, ఆ ఆంతర్యం ఏంటో నాకు అగోచరంగా ఉంది, నాకు అర్థమయ్యేటట్లు చేయి తండ్రి అని నువ్వు దేవుని సన్నిధిలో కోరుకుంటే దేవుడు తన ఆత్మ ద్వారా నీకు ఉన్నతమైన కార్యాలు బయలుపరచునుగాక. హల్లెలూయా. గనుక దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడు. దేవుని ఆత్మ సంగతులు ఆత్మకే తెలుస్తాయి కాబట్టి ఆత్మ చేత వివేచించు. అప్పుడు నువ్వు ఎవరి ద్వారా విమర్శించబడవు. ఎవరి ద్వారా నువ్వు విమర్శించబడకుండా ఉన్నట్లుగా నీవు చేయు ప్రతి కార్యమును ఆత్మచేత వివేచించుదువుగాక. హల్లెలూయా. రెండో మాట, ఇదే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. చూడండి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ గ్రహించును, అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనా వివేచింపబడడు. ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎక్కడుంటాడు? ఏమండి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎక్కడుంటాడు? మనలోనే ఉంటారు. మనము లోకంలో నుంచే వచ్చాం, పైనుంచే మూడిపళ్ళ ఎవరివి. పైనుంచి హఠాత్తుగా దేవుడు ముద్ద చేసి భూమి మీద ఇసిరేలా. మనం లోకంలో నుంచే పుట్టాం, లోకంలో పుట్టాం, మనం లోకస్తులమే, లోకం మనలో ఉంది. కానీ దేవుని సంగతులు మనం ఆలకించి అంగీకరించి గ్రహించినప్పుడు శరీర సంబంధమైన కార్యాలు మనలో నుంచి ఒక్కొక్కటి తొలగిపోయి ఆత్మ సంబంధులుగా మనము మార్చబడుదుముగాక. హల్లెలూయా. మనము ఆత్మ సంబంధులుగా మారడానికే దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం ప్రకృతి సంబంధులుగా మారడానికి ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. మనం ఆల్రెడీ ప్రకృతి సంబంధులమే, మనం ఆల్రెడీ లోక సంబంధులమే, మనలో లోక సంబంధించిన జ్ఞానం ఉంది. ఏమండి
మహాజ్ఞానంగా మాట్లాడవచ్చు. తిమ్మిని బొమ్మిని చేస్తావు, బొమ్మిని తిమ్మిని చేస్తావు. నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నప్పుడు, నువ్వు లోక సంబంధిగా ఉన్నప్పుడు నీలో ఎంతో టాలెంట్ ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు ఆత్మ సంబంధమైన దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు నువ్వు ప్రకృతి సంబంధిగా ఉంటే వాటిని వివేచించలేవు, వాటిని గ్రహించలేవు, వాటిని అనుసరించలేవు. అవి నీకు వెర్రితనంగా ఉంటాయట. వెర్రితనం. ఇప్పుడు సువార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఏమంటే రక్షించబడుచున్న మనకు సువార్త అనేది దేవుని శక్తి. అదే నశించిపోతున్న వారికి సువార్త వెర్రితనంగా ఉంటుంది. యాంధ్ర వాళ్ళు ఎందుకు అరుతున్నారో అంటారు. ఇప్పుడు మనం ఎక్కడైనా సువార్త కూటం పెట్టాము, దేవుని గురించే చెబుతాం. కానీ వాడు అంటాడు తాగొచ్చి, ఏంది వాళ్ళు ఎందుకు గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఎందుకు సపట్లు కొడుతున్నారు, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు, వాళ్ళ దేవుడికి చెవుడంట. మన్నెవడో ఒకడు పెట్టాడు యేసు దేవుడే కాదని. వాడికి దేవుడు కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన సర్వలోకానికి చక్రవర్తి. హల్లెలూయా. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. నమ్మిన వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు, అగోచరుడు. నీకు కనబడడు కానీ కనబడకుండానే నీ పట్ల కార్యము చేయునుగాక. కనబడకుండానే నీ కన్నులు నీ అక్కర్లు తీర్చునుగాక. కనబడకుండానే నీకు మహోపకారాలు చేయునుగాక. నీకు కనబడలేదని ఆయన లేడని కాదు, ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, సృష్టికర్త, సర్వలోకానికి చక్రవర్తి, ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడు. గనుక ఆ ఉన్న దేవుడు నీకు కనబడలేదని నువ్వు లేవనుకోబాక, ఆయన వాక్య స్వరూపిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యమే దేవుడు. వాక్యాన్ని విశ్వసించు. ఒక ఆయన వాక్యం గిట్టక ఏమంటే పరిశుద్ధ గ్రంథం అంతా బైబిల్ మొత్తం చించిపడేశాడట. కానీ అట్ట కొంచెం మందంగా ఉండేసరికి దాన్ని తీసుకుపోయి చినగట్లేదని పక్కన పెట్టాడు. దాని మీద ఉన్న మాటలే, పరిశుద్ధ గ్రంథం అనే మాటలే ఆ వ్యక్తిని రక్షించాయట. చప్పట్లు కొట్టండి ప్రభువుకి. నిజమండి, దేవుడు శక్తిమంతుడు, ఎంతటి కార్యమైనా చేయగలిగిన వాడు, అగోచరుడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఆయన ప్రేమించే వారికి ఏం చేస్తాడో కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావు. అలాగని ఆయన లేడని కాదు, ఆయన కార్యము చేయలేడని కాదు, ఆయన కార్యము చేయగలిగిన దేవుడై ఉన్నారో. అయితే ఆయన కార్యాలను గ్రహించాలంటే లౌకిక ఆత్మ చేత నువ్వు గ్రహించలేవు. అవి నీకు వెర్రితనం అనిపిస్తాయి. ఇప్పుడు యసన్న గారిని కూడా ఎంతోమంది ఏమన్నారు, ఆయన చదువు లేనోడు, ఆయన పిట్టకథలు చెప్పాడు అని ఎందరో అన్నారు యేసన్న గారిని, పిట్టకథలు చెప్పేవాడని. మరి పిట్టకథలే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డాయే. హల్లెలూయా. ఏమండి, ఆ పిట్టకథే కావచ్చు, ఆయన చెప్పింది పిట్టకథ అనుకున్నాడు ఒకడు. కానీ మరి లక్షల కొలది ప్రజలను దేవుని యొద్దకు ఆకర్షించిన ఒక దైవ స్వరం అది. లక్షల కొలది ప్రజల్ని, ఏమంటే ఆయన చదువుకుంది 5వ తరగతో 7వ తరగతో, కానీ మరి ఆయనకి దేవుడు ఎంత కృపిచ్చాడు. డాక్టర్లు చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి ఆయన ముందు చేతులు కట్టుకొని, అన్న చెప్పండి, అన్న చెప్పండి, అన్న చెప్పండి. ఈయన పెద్ద డాక్టర్ కదా, కాదు, ఆయన దైవజనుడు. హల్లెలూయా. ఏమండి, ఆయన దైవజనుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు. ఆయన చెప్పే సంగతులు మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన వ్యక్తిత్వానికి చాలిన మాటలు చెప్తున్నాడు. ఓ త్రాగుబోతుని గురించి చెప్తే, ఏమంటే త్రాగుబోతుడు ఏ ఏసాలేస్తాడో చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఒరే, నీలో అలాంటి వాళ్ళు ఉంటే తాగుబోతు ఎదవా మారరా అని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు తాగుబోతు గురించి ఆయన ఎందుకు కొంచెం వివరంగా చెప్పాడు? వాడు మురికాలంలో పడ్డాడు, ఆ సంగతి చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు? నువ్వు ఎప్పుడైనా మురికాలంలో పడతావురా, తాగుబోతు ఎదవా మారరా అని. పాపాన్ని వ్యభిచారం చేసే వ్యక్తి గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు?
ఒకవేళ ఎవడైనా ఉంటే మారండి రా అని. ఇంట్లో చక్కని భార్య, అందమైన భార్య ఏమండి ఉంటుంది, కానీ పొరుగుంటి పొల్లకో రుచి అంటారు కదా. పొరుగుంటి సామెతలు పెద్దోళ్ళు ఊరక చెప్పలా. ఇంట్లో చక్కగా కూరలు 2-3 రకాలు ఉంటాయి, కానీ అక్క ఏం చేసావు, తొక్క చేసింది, బీరకాయ తొక్కు. ఆమె చేసింది బీరకాయ తొక్కే, కొంచెం పెట్టవా, అడుక్కు తిని బుద్ధి ఎక్కడికి పోతుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇంట్లో 2-3 రకాల మంచి కూరలేవన్నా పక్కింటికి వెళ్ళి ఆ బీరకాయ తొక్క తెచ్చుకోవాలి. ప్రియ దైవ జనాంగమా, దేవుడు వెక్కిరించబడడు. దేవుని సంగతులు, దేవుని ఆత్మకి తెలుస్తాయి. నువ్వు పిట్టకథలు చెప్పేవాడని అనుకున్నా ఆ పిట్టకథలే మనిషి జీవితాన్ని మారుస్తాయి. అతనికి ఏమీ తెలియదు అనుకున్నా, ఏమి తెలియకపోతే నన్నెందుకు ఆయన ఈ సేవకు పిలుచుకుంటాడు ఏమండి. ఒకప్పుడు ఏమీ తెలియదు, ఇప్పుడు కూడా తెలుసని అనుకోవట్లేదు. ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ ప్రజలు వస్తారు నీ సన్నిధికి, వారు ఎన్నో సమస్యల్లో వస్తారు, ఎన్నో బాధల్లో వస్తారు, ఎన్నో కన్నీళ్ళ మధ్యలో వస్తారు. తండ్రి మీరు మాట్లాడండి అయ్యా, మీ మాట కోసమే ప్రజలు పలు దూర ప్రాంతాల నుంచి శ్రమైన కష్టమైన వెతుక్కుంటూ నీ సన్నిధికి వస్తున్నారయ్యా. నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్క బిడ్డ వ్యర్థముగా తిరిగి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఆయన కావలసిన ఆత్మ సంబంధమైన మాటలు పంచి ఇవ్వగలిగిన దేవుడై ఉన్నారో. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నువ్వు ప్రకృతి సంబంధిగా ఉంటే నీకు దేవుని వాక్యం వెర్రితనం అనిపిస్తుంది. దేవుని వాక్యం నీకు వెర్రితనం అనిపించిందనుకో, నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నావని దాని అర్థం. దేవుని వాక్యం నువ్వు గుర్తించలేకపోతున్నావు అనుకో, నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నావని దాని అర్థం. వాక్యం అయిపోయినాక ప్రభు నాతో మాట్లాడాడు అని ఎవరైతే గుర్తిస్తారో వారే ఆత్మ సంబంధులు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు అని భర్తను చూసి అంటుంది, ప్రభు నీతో మాట్లాడాడు అని భార్య చూసి అంటుంది. అంటే ఇక నీతో మాట్లాడ్డా ప్రభు, మౌనం అయిపోయాడా? ఎందుకు మౌనం అయిపోయాడు ఆయన ఏమండి? శాంసన్కు దేవుడు దూరం అయిపోయాడు, సౌలుకు దేవుడు దూరం అయిపోయాడు, వాళ్ళతో మాట్లాడలేదు ఆయన. ఎందుకు? వాళ్ళలో పాపం పొడచూపింది కాబట్టి, దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మాట్లాడలేదు. దేవుడు నీతో మాట్లాడకపోతే నీలో దేవునికి విరోధమైన కార్యాలు ఏమి ఉన్నాయో అవి నువ్వు గుర్తుపట్టి వాటిని తొలగించుకొని, ప్రభువా నీ మాట నాకు అనుగ్రహించుము. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడాలి, నువ్వు కోరుకోవాలి, నాతో మాట్లాడయ్యా. కొంతమంది చెప్తారు, అన్న ప్రభు నిజంగా నా కోసమే మాట్లాడాడని చెబుతారు. కొంతమంది అక్కడక్కడ దూరంగా మాట్లాడుతుంటారు, ఏందంటే ఆయన చెప్పిందే అని. వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎవరు ఉన్నా దేవుడు మాకిచ్చిన మాటలు మేము ప్రకటించి వెళతాము. హల్లెలూయా. తీసుకున్నావా ఏమండి? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు, అది కూడా ఎవరు చెప్తుంటే విన్నా. హాస్పిటల్కి వెళ్ళాడంట ఇద్దరు, ఒకడేమో అది ఇద్దరికి ట్యాబ్లెట్లు రాసి ఇచ్చాడు, ఇద్దరు జబ్బులను బట్టి. ఒకడేమో కొన్నాడు, ఇంటికి తెచ్చాడు, వేసుకోలేదు. ఒకడేమో సీటు బయటకు చించి పడేశాడు. ఒకడేమో ట్యాబ్లెట్లు కొన్నాడు కానీ ఇంటికి తెచ్చాడు కానీ వేసుకోలేదు. ఒకడేమో అక్కడే సీటి చించి పడేశాడు. ఇప్పుడు ఇద్దరికి జబ్బు తగ్గదు, ఎందుకంటే ఇద్దరు ట్యాబ్లెట్లు వాడలేదు. అలాగే వాక్యాన్ని ఎవరైతే అంగీకరించి అనుసరిస్తారో, హల్లెలూయా, వాక్యాన్ని ఎవరైతే అంగీకరించి అనుసరిస్తారో వారికే అది ఫలభరితంగా ఉంటుంది. వారి జీవితాలే ఆశీర్వదించబడతాయి, వారి కుటుంబాలే మేలు పొందుతాయి, వారి సంతతే వర్ధిల్లుతారు. కానీ వాక్యాన్ని విని అనుసరించని వాళ్ళైనా,
వాక్యం అంటే దేవుని మందిరానికి రాని వాళ్ళైనా, వచ్చిన తర్వాత విని అనుసరించని వాళ్ళైనా ఒకటే అవుతారు. ఇప్పుడు నువ్వు వచ్చి విన్నావు, దాన్ని అనుసరించలేదనుకో, రానోడికి వచ్చినోడికి ఏమీ తేడా లేదు. 12 కర్రలు పెట్టారట మందసంలో, ఒక్క కర్ర మాత్రమే చిగురించింది. కారణం ఏంటి? ఏమండి? అలాగే నీవు కూడా చిగురించి ఫలించి వర్ధిల్లి నీ కుటుంబం ఆధ్యాత్మికమైన అనుభవాల్లో వర్ధిల్లుతూ ఉండాలి అంటే నీవు లౌకిక ఆత్మను, ప్రకృతి సంబంధమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ చేత దేవుని యొక్క సంగతులు గ్రహించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఈ అంటే గ్రహించటము ప్రకృతి సంబంధమైన ఆత్మ, దేవుని ఆత్మ. ఆ రోజు ఎలీషా గారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు సిరియా సైన్యం వచ్చేసింది. సిరియా సైన్యం వచ్చింది. తెల్లారేసరికి గేహాజీ బయటకు వచ్చి చూశాడు. బయటకు వచ్చి చూడగానే సైన్యం అంతా చుట్టూ కనపడుతుంది. ఇక గేహాజీకి దడబుట్టుకొని పోయి, అయ్యో దైవజనుడా, శత్రువులు మన మీద పడిపోయారు అని గట్టిగా కేకలేశాడు. కానీ దైవజనుడు ఏమండి ఏమాత్రము తొనకల బెనకల. దేవా, వీడు చూసినట్లు వీడి కన్నులు తెరువుమో అన్నాడు. చదవండి ఆ మాట. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందెల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా ఈడు చూచునట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమనుందంటే, తెల్లవారేసరికి సిరేనుల సైన్యం వచ్చి దిగింది. రథాలు గుర్రాలు అన్నీ గేహాజీ బయటకు వచ్చి చూశాడు. దైవజనుడా, ఏలినవాడా, మనం ఇప్పుడు ఏం చేద్దాం, మీదకొచ్చి పడిపోతున్నారన్నాడు. అయితే ఆయన అంటాడు, ఎలీషా గారు, భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. వారికంటే అంటే నీకు విరోధమైన వారికంటే, నీకు విరోధమైన రోగము కంటే, నీకు విరోధంగా లేచిన సమస్యల కంటే, నీకు విరోధంగా లేచిన అప్పుల కంటే, నీకు విరోధంగా లేచిన ప్రతి దానికంటే కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు అధికుడై ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి వీడు చూచినట్లు వీని కన్నులు తెరువు అంటే, ఇప్పుడు గేహాజీ గుడ్డోడైతే రథాలు అట్ట కనపడ్డాయి, గుర్రాలు అట్ట కనపడ్డాయి. గేహాజీ గుడ్డోడు కాదు. మరి గుడ్డోడు కాకపోతే మళ్ళీ దయచేసి వీని కళ్ళు తెరవమని ప్రార్థన ఏంటి? ఏమండి? గేహాజీ కళ్ళున్నాయి, కానీ దైవికమైన కార్యాలు చూడగలిగే కన్నులు లేవు. ఈ దైవికమైన కార్యాలు చూడాలి అంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగించబడాలి. అందుకనే అయ్యా వీడి కన్నులు తెరువు, దయచేసి వీని కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే ఆ గుడ్డివానికి కళ్ళు తెరవబడ్డాయి. ఏమండి? గుడ్డివాడికా? ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. అంటే ఇప్పుడు ఇతనికి ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి. కాబట్టి ఇప్పుడేం చూస్తున్నాడంటే, ఎలీషా చుట్టూ రథాలు గుర్రాలు ఉన్నట్లుగా చూడగలిగాడు. అంటే దేవుని కాపుదల దేవుని ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా.
దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. ఏ కీడు నీ దరి చేరనివ్వడు, ఏ అపాయం నిద్దకు రానివ్వడు. ఆపదలో నిన్ను ఆదుకునే దేవుడు, కష్టాల్లో నిన్ను ఆదుకునే దేవుడు, శ్రమలో నీకు తోడై ఉండే దేవుడు, నీ మొర ఆలకించే దేవుడు, నీ కన్నిటిని తుడిచే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దైవ జనాంగమా, నీవు ఆత్మ సంబంధమైన ఈ సంగతులు నీకు అర్థం కావాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ప్రకృతి సంబంధిగా ఉండకుండా నీవు ఆత్మ సంబంధిగా మార్చబడదువుగాక. ఇంకొక సందర్భాన్ని కూడా ఇక్కడే గుర్తు చేస్తాను. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు నికోదేము. ఈ నికోదేము అనే వ్యక్తి వచ్చి యేసయ్యను చూసి చాలా సంతోషంగా మాట్లాడాడు. అయ్యా, నువ్వు నిజముగా పరలోకం నుంచి దిగొచ్చిన దైవ కుమారుడు అయ్యా అని చెప్పి యేసయ్యను గణపరిచి మాట్లాడాడు. రాత్రివేళ వచ్చాడట. పగలొస్తే ఎవరైనా చూస్తారు మన ఏమండి? రాత్రివేళ వచ్చాడు, పగలొస్తే ఎవరైనా చూస్తారేమో అని. అయితే ఈ నికోదేముతో ప్రభు ఒక మాట చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. వెంటనే అన్నాడు, అయ్యా, నేను ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ మా తల్లి గర్భంలో పుట్టమంటావా అన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్తున్నాడు ప్రభు. కానీ ఇతనంటాడు, నేను చనిపోయి మళ్ళా తల్లి గర్భంలో పుట్టమంటావా, పుట్టాలా అన్నాడు. అంటే అతనికి ఏం కాలేదు, అర్థం కాలేదు. క్రొత్తగా జన్మించాలనే మాట అతనికి అర్థం కాల, గ్రహించలేకపోయాడు. అందుకని చనిపోయి మరలా పుట్టాలా అన్నాడు. చనిపోయి మళ్ళీ పుట్టడం అంటే పాపము నిమిత్తము చనిపోవాలి. హల్లెలూయా. ముంచడ బాప్తిస్మము ద్వారా పాపాల కొరకు చనిపోయి మరలా ఒక క్రొత్త జన్మ, క్రీస్తు నిమిత్తం, నీతి నిమిత్తం ఒక నూతన పురుషునిగా బాప్తిస్మములో మనము జన్మించు ఉందుముగాక. పొందని వారు పొందాలి. బాప్తిసం పొందకుండా ఉంటే బాప్తిసం పొంది ఒక నూతన జన్మ. 31st నైట్ బాప్తిస్మ ఆరాధన ఉంటుంది. మీ ఇళ్లలో కానీ మీ బంధువుల మధ్యలో కానీ ఎవరైనా రక్షించబడకుండా ఉంటే వారికి తెలియపరిచి అవకాశాన్ని వినియోగించుకోవాలి. 31st నైటు రాత్రి 9 నుంచి తెల్లవారి 3 గంటల వరకు మనకు ఆరాధన జరుగుతుంది. అప్పుడు బాప్తిస్మ ఆరాధన ఉంటుంది. కాబట్టి ఆ బాప్తిస్మ ఆరాధనలో మీ బిడ్డలు ఎవరైనా ఉంటే, యవనస్తులైనా ఇంకా విశ్వాసులు ఎవరైనా పొందకుండా ఉంటే పొందుదురుగాక. నికోదేమంటాడు, కొత్తగా జన్మించడం అంటే చనిపోవాలా, మళ్ళీ తల్లి గర్భంలో పుట్టాలా అని. కానీ ప్రియమైన దైవ జనాంగమా, ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి. అంటే నీటి ద్వారా ముంచడ బాప్తిస్మం పొందాలి, అది నీటి ద్వారా జన్మించటం. ఉపవసించి ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి, అది ఆత్మ మూలముగా జన్మించటము. హల్లెలూయా. కాబట్టి ఈ 2 అనుభవాలు, నీటి మూలంగా జన్మించి ఆత్మ మూలంగా జన్మించి ఉంటే అప్పుడు మనము ఆత్మ సంబంధులమవుతాం. ఆత్మ సంబంధించిన సంగతులను వివేచించగలుగుతాడో. అవి అతనికి వెర్రితనముగా ఉండవు. కాసేపు ఒక 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్పారనుకో, ఇంకా ఎంతసేపు చెబుతాడంటే మీ పాస్టర్ గారు అని అనరు. అరే, దేవుని మాటలు కదా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినాలని ఉండదు. ఎందుకు ఉండదంటే నువ్వు ప్రకృతి సంబంధివి కనుక. అదే ఆత్మ సంబంధులకి ఏమనిపిస్తుంది, త్వరగా అయిపోయింది ఆరాధన, ఇంకా 4 మాటలు దేవుడు మాట్లాడుంటే ఎంత బాగుండేది, నా ఆత్మీయ జీవితానికి ఫలభరితంగా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 29:6. సమూయేలు మొదటి గ్రంథం 29:6.
కాబట్టి ఆ, ఆకీషు దావీదును పిలిచి, ఆ, యెహోవా జీవము తోడు, ఆ. నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట ఆ, నా దృష్టికి అనుకూలమే. నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్ద వచ్చిన దినము నుండి నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు నేటి గాని వరకు నీయందు ఏ దోషము నాకు కనబడలేదు. హల్లెలూయా. చక్కని మాట. ఇక్కడ ఆకీషు అనే ఒక రాజు దావీదును చూసి చెప్తున్న మాట ఏమనంటే, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి ఈ మాట చెప్పాలి. మనలో దోషాలు ఉంటే ఆయన ఈ మాట చెప్పలేడు. కాబట్టి మన దోషాలను మన అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరం దొరుకుతుంది గనక, దేవుని కనికరం మనకు దొరుకునట్లుగా మన అతిక్రమాలు, బలహీనతలు, దోషాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మనము దోషము లేని నిర్దోషులుగా ఆయన ఎదుట కనిపించుదుముగాక. హల్లెలూయా. దోషము లేని నిర్దోషులుగా మనం ఆయన ఎదుట కనపడాలి. మన దోషాన్ని మనం దాచిపెట్టుకోకూడదు, కప్పిపెట్టుకోకూడదు. కప్పు పెట్టుకుంటే కంపు కొడుతుంది, ఒప్పుకొని విడిచిపెడితే కృప దొరుకుతుంది. కాబట్టి కంపు కొట్టాలనుకుంటే కప్పి పెట్టుకో, కృప దొరకాలనుకుంటే నీ దోషాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుదువుగాక. ఇక్కడ కనబడని అనే పదం మీద నీకు సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18, 19. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహించలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, అంతరిక్షములో పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ జాడ, నడి సముద్రములో ఓడ జాడ, నడుచు ఓడ జాడ, కన్నికతో పురుషుని జాడ, కన్యకతో పురుషుని జాడ. చూడండి ఇక్కడ సొలొమోను, రాజైన సొలొమోను ఆయన చెప్తున్న మాట, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. సొలొమోను ఎవరు అని బైబిల్ అంటుందంటే ఆయన మహాజ్ఞాని. ఈ మహాజ్ఞాని అయిన సొలొమోను గారు అంటారు, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహించలేని 4 కలవు అని చెప్పాడు. అవేంటి అంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంతరిక్షం అంటే ఇప్పుడు ఒక పక్షి అట్టు వెళ్ళిపోయింది అనుకో, అది ఏ లైన్లో పోయిందో తర్వాత మనం గుర్తుపడతామా? పక్షి అట్లా వెళ్ళిపోయింది, దాని జాడ మనకేమి గుర్తుపట్టలేము. అట్లాగే బండ మీద సర్పము జాడ, బండ మీద అని రాశాడు. సర్పము జాడ అంటే ఇసుక నేలలో ఒక పాము వెళ్ళిపోయింది అనుకో, ఏమండి, అది సన్నదైతే సన్నగా ఉంటుంది, అది లావుదైతే లావుగా ఉంటుంది, అది ఇంకా పెద్దదైతే ఏమండి పెద్ద లైన్ అక్కడ పడి ఉంటుంది. పాము పోయినప్పుడు ఎప్పుడైనా అది పాముని గుర్తుపట్టాలంటే ఏమండి మెలకలు ఉంటాయి. పాము ఇట్లా పోలేదు, ఖచ్చితంగా పాము నడిచిన బాటలో వంకర్లు ఉంటాయి. ఆ వంకర్లు చూస్తే ఓహో ఇది పాము పోయింది అనిపిస్తుంది. ఇది ఒక ఇసుక నేల, తువ్వ నేల అంటే దాని శరీరం భూమి మీద పడినప్పుడు ఆ గాడి అలాగా కనపడేటట్లుగా అది మెత్తటి నేల అనుకో, అక్కడ మనకు అర్థమవుతుంది, ఓహో ఇటు ఏదో పోయిందిరా, ఇక్కడ పాము తిరుగుతున్నట్టుంది, ఇదిగో జాడబడింది.
అని పాము జాడని మామూలు నేల మీద అయితే గుర్తుపడతాం. దాన్ని మనం చూడకపోయినా కూడా అది వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. అదే ఒక కర్ర పొలతెట్టి గీశాడు అనుకో, ఏమండి, దాన్ని చూసి పాము జాడని ఎవరు అనరు. కర్రపొలతో గీత గీస్తే అది కర్రపొల గీత లాగానే ఉంటుంది. అదే పాము వెళ్ళిన జాడైతే దాని పాము జాడలాగానే ఉంటుంది. ఎందుకంటే నున్నగా అయిపోద్ది ఆ నేల, ఆ శరీరం దాని మీద పడింది కాబట్టి, అది మెత్తటి నేల కాబట్టి నున్నగా అయిపోయి కరెక్ట్ కనపడుతుంటుంది. అదే బండ మీద అయితే అస్సలు గుర్తుపట్టలేదు. బండ మీద సర్పము జాడ గుర్తుపట్టలేము. తర్వాత నడి సముద్రములో ఓడ జాడ, నడి సముద్రంలో ఓడ వెళ్ళిపోయింది అనుకో, ఏమండి, దాని జాడ తర్వాత చెప్పమంటే మనం ఎలా చెప్తాం? పోయేటప్పుడు చూస్తే అది పోయిందని చెప్పొచ్చు, కానీ మనం ఒడ్డునున్నాం, అది నడు సముద్రంలో ఉంది, దాని జాడ ఎలా గుర్తుపెడతాం? అందుకని నడి సముద్రములో ఓడ యొక్క జాడ. అలాగే కన్యకతో పురుషుని జాడ, కన్యకతో పురుషుని జాడ అంటే ఒక స్త్రీతో ఒక పురుషుడు పాపం చేయాలనుకున్నాడు అనుకో, పబ్లిసిటీ చేస్తాడా? 10 మందికి చెబుతాడా? ఆ రోజు దావీదు తెలియక, దావీదు ఏమనుకోవాలో తెలియదు. దావీదు ఏం చేశాడు? ఏమండి, రేయ్ పోయి ఆ పిల్లని తీసుకురా పోండ్రా అన్నాడు. పోయి ఆ పిల్లని తీసుకురా పోండ్రా అన్నాడు. దావీదు పాపం బయటపడింది. ఒక పాపాత్మ స్త్రీ కూడా అంటుందట, ఏమని? ఈరోజు ఎవరి ముఖం చూశాను, నన్ను పట్టుకొని రాళ్ళతో కొడుతున్నారు, అంతకుముందు ఎన్నోసార్లు చేశాను కానీ ఎవడికి దొరకలేదు, పెద్ద జ్ఞానిగా తప్పించుకొని తిరిగాను, కానీ ఈరోజు ఎవడు ముఖం చూశానో బయటపడింది నా బతుకు అని బాధపడిందట. అంటే ప్రియ దైవ జనాంగమా, పాపం చేశానని పశ్చాత్తాపడటం లేదు, కానీ ఈరోజు ఎవరి ముఖం చూశానో బయటపడింది నా పాపం అనుకునే విధంగా మనం ఉండకూడదు. ఈరోజు ఎవరి ముఖం చూశానో నా బతుకేలాగా అయిపోయింది, నా పాపం ఎలా బయటపడింది అనుకోకూడదు. కానీ దేవుడు ఏమండి మనిషిని పవిత్రంగా బ్రతకమన్నాడు. కాబట్టి ఒక్క పురుషునికి ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త దేవుడు నియమించాడు. కాబట్టి ఆ భార్యాభర్తల బంధాన్ని పవిత్రంగా కాపాడుకొని దేవునికి మహిమకరముగా జీవించుదురుగాక. హల్లెలూయా. చివరి మాట కూడా చదవండి, 4వ మాట. ఇర్మియా గ్రంథం 33:3. ఇర్మియా గ్రంథం 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఓకే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. అంటే మనకు అగోచరుడు ఆయన కార్యాలు మనం గ్రహించాలి, గుర్తుపట్టాలి. అంటే మొదటి మాట చెప్పాను, దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలని. రెండో మాట చెప్పాను, లౌకిక ఆత్మతో నువ్వు ప్రవర్తించకూడదని. మూడో మాట చెప్పాను, నీ పాపం ఆయన సన్నిధిలో కనబడేటట్లుగా ప్రవర్తించకుండా పాపాన్ని విడిచి పవిత్రంగా బ్రతకాలని. ఈ 4వ మాట ఏంటంటే, నీవు ఎలా ఆయన కార్యాలు గ్రహిస్తావంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాను. ఆ రోజు నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. తెల్లారేసరికి ఆ కల మర్చిపోయాడు. నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వచ్చింది, తెల్లారేసరికి ఆ కల మర్చిపోయాడు. కానీ ఆ కల వచ్చినప్పుడు రాత్రి నిద్ర పట్టుకుని ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎంతో భయంకరంగా వచ్చింది ఆ కళ. తెల్లవారిన తర్వాత ఆ కళ ఏమీ గుర్తులేదు. వెంటనే మంత్రులను పిలిచాడు. ఏ మంత్రులారా రండ్రా, రాత్రి నాకు కళ వచ్చింది, భయం వేసింది, నిద్ర పట్టట్లేదు, ఇప్పుడు కూడా గాలు కళ్ళగడ వణికిపోతున్నాయి, ఏమర్థం కావట్లేదు. అందుకని దేశంలోంచి జ్ఞానుల్ని, వాళ్ళని, వీళ్ళని, మంత్రజ్ఞుల్ని అందరిని పిలిపించండి రా అన్నాడు. రాజు నోట్లోంచి మాట రావటం ఆలస్యం. ఎక్కడెక్కడుండే మంత్రజ్ఞులు, జ్ఞానులు అందరూ వచ్చేసారు. వెంటనే వాళ్ళకి ప్రకటన చేశాడు.
ఏమని? నాకు రాత్రి కల వచ్చింది, దాని భావాన్ని మీరు వెంటనే చెప్పండి, చెబితే మీకు బహుమానాలు ఇస్తాను, లేకపోతే నరికి పోగులేస్తాను అన్నాడు. అంతే ఉంది, చంపేస్తాను అన్నాడు. నా కలభావం చెబితే మీకు ఘనత, కలభావం చెప్పకపోతే నరికి పోగులేస్తానన్నాడు. ఇక ఆ మాటకి వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, స్వామి నీకు దండం పెడతా స్వామి, అందరం కలిసి నీకు ఒకేసారి మొక్కుతున్నాం, నువ్వు కళ చెబితే మేము దాని భావం ఆలోచించి చెప్పగలమేమో, కానీ కళను మర్చిపోతే చెప్పగలిగిన వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. ఒకవేళ అలాగ చెప్పాలంటే దేవతలైతే చెప్తారు, దేవతలు వచ్చి మనుషుల మధ్యలో ఉండరు కదా, కాబట్టి నీ కలభావం చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడని చెప్పేశారు. కళ చెప్పండి అయ్యా, కళ చెప్పండి అయ్యా, ఏయ్ మళ్ళీ అదే మాట అంటారు. నేను మర్చిపోయి ఉంటే మళ్ళీ అదే మాట అంటారు అని రాజు ఉగ్రుడు అయిపోతున్నాడు. ఇకేం అర్థం కాక కాసేపటికి రాజుగారి నోట్లోంచి ఆజ్ఞ వచ్చేసింది, మొత్తాన్ని చంపేయండి రా అన్నాడు. మొత్తాన్ని చంపేయండి అని వచ్చేసింది రాజు నోట్లోంచి మాట. ఇక అందరూ చంపబడాలి. అయితే ఆ సందర్భంలో దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నెగో కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చంపబడతారు. అప్పుడు దానియేలుకి ఆ సంగతి తెలిసిన వెంటనే ఆ విషయాన్ని ప్రకటించినటువంటి ఆర్యోకు అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఏంటి ఇలాంటి సమాచారం వినపడింది, నిజమేనా అంటే ఆ నిజమేనన్నాడు. మరి ఎవరు చెప్తారయ్యా అంటే ఎవరు చెప్పకపోతే అందరిని చెప్పేయమన్నాడు. ఏమండి అందరిని చెప్పేయమన్నాడు. అప్పుడు నేను ఏం చేశాడంటే ఆర్యోకు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మనవి చేసుకుంటాను అన్నాడు. సరిపదా అన్నాడు. రాజుగారి దగ్గరికి అయ్యా నాకు ఒక్క 24 hours టైం ఇవ్వండి, 1 day టైం ఇవ్వండి, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను అని వెళ్ళాడు. రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. తర్వాత ఈయన స్నేహితులైన షడ్రక్, మేషక్, అబెద్నెగో దగ్గరకు వచ్చి, బాబు లోకంలో ఉండే జ్ఞానులందరినీ చంపేయమంటున్నాడు, నెబుకద్నెజరు బబులోనులో ఉండే జ్ఞానులు మొత్తాన్ని చంపేయమన్నారు, కాబట్టి మనకు కూడా మరణం తటస్థించింది బాబు, ఇప్పుడు మనము పరలోకమందున్న దేవుని దగ్గర వేడుకొందము. హల్లెలూయా. చూడండి దానియేలు గ్రంథం 2:17. దానియేలు గ్రంథం 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిసాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకుండునట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుండని వారిని హెచ్చరించెను. చాలు. ఈయన అన్నాడు, ఇక్కడ ఉన్న పేర్లు హనన్య, మిషాయేలు, అజర్యా, వాళ్ళ పేర్లే షడ్రక్, మేషక్, అబెద్నెగో. కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి జ్ఞానులతో పాటు మనం కూడా చంపబడాలని ఆజ్ఞ వచ్చేసింది. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆ మర్మ విషయంలో దేవుడు దాన్ని మనకు బయలుపరిచేటట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. ఈ 4 వ్యక్తులు అంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నెగో నలుగురు ప్రార్థన చేశారు. ఆ విషయాన్ని ఆ రాత్రి దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. హల్లెలూయా. వెంటనే దానియేలు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, రాజా ఆ కల విషయమై ఏ మనుషుడు చెప్పజాలడు, కానీ మీరు కలవరంతో ఉన్నారు గనక ఆ కళ యొక్క భావాన్ని దేవుడు, మర్మాలను బయలుపరచగలిగిన దేవుడు గత రాత్రి నాకు దర్శనం ద్వారా బయలుపరిచాడు, కాబట్టి నేను దాన్ని మీకు తెలియపరుస్తానని చెప్పి ఆ దర్శన వివరాన్ని చెప్పాడు. అదేంటంటే ఒక ఎత్తైనటువంటి ప్రతిమ, పెద్ద విగ్రహం కనపడిందంట. దాని శిరస్సు మేలిమి బంగారు, దాని భుజాలు, దాని రొమ్ములు వెండి, దాని ఉదరము మోకాళ్ళ వరకు ఇత్తడి, ఆ తరువాత మోకాళ్ళ కింద నుంచి పాదాలు, వేళ్ళు ఇనుము, మట్టి కలిసి ఉన్నాయట. అయితే ఒక చేతి సహాయం లేనటువంటి ఒక రాయి వచ్చి
ఆ విగ్రహం మీద పడిందట. పడిన వెంటనే ఆ విగ్రహము తుత్తునీయలుగా అయిపోయి దానికి ఎక్కడ చోటు లేకుండా అది కొట్టివేయబడింది. హల్లెలూయా. ఇది నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనం. ఆ దర్శనాన్ని గురించి ఆ శిరస్సు, మేలిమి బంగారు శిరస్సు నీవే, ఆ తర్వాత ఇంకొక రాజ్యం, ఆ తర్వాత ఇంకొక రాజ్యం, ఇలాగా అనేక రాజ్యాలు వస్తాయి. ఆ రాజ్యాలన్నీ తర్వాత దేవుని రాజ్యం స్థాపించబడతాది. ఆ రాజ్యము యుగ యుగాలు ఉంటాది. హల్లెలూయా. 44వ వచనం చివరి లైన్లో ఉంటుంది. ఆ రాజ్యము ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. ఏమండి, నెబుకద్నెజరుకి ఆనాడే ఒక దర్శనం కలిగింది. ఈ మట్టి ఇనుము, దాని వేళ్ళు, దాని పాదాలు మట్టి ఇనుము. మట్టి ఇనుము ఎక్కడైనా కలిసి ఉంటుందా? మట్టి ఇనుము కలిపితే అతుక్కుంటుందా? అతుక్కోదు. ఇనుముకు అతుక్కునే, ఇనుమును అంటి ఉండే లోహాలు ఉన్నాయి. కానీ ఆయన చూసిన దర్శనములో మట్టి ఇనుము, దాని పాదాలు కొంతవరకు ఇనుము, కొంతవరకు మట్టి ఉన్నాయట. అలాగే ఇప్పుడు భూలోకంలో జనముల యొక్క, అది కింద చదివితే అదే ఉంటుంది. ఏమని ఉంటుంది? పొసగక యుందురు అన్నట. చూడండి, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రావి వినుమును, విత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టుగా తమరు చూసి తిరే. అది కాదు, 43లో చదివితే ఇనుమును బురదయు మిళితమైండుట తమరి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకబడినట్టు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఒకరితో ఒకరు పొసగగా అంటే పొసగ అంటే కలవరు. ఒకరితో ఒకరు కలవరు. ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండరు. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండరు. ఒకరితో ఒకరు నమ్మకంగా ఉండరు. నేను ఆ మధ్య చెప్పాను కదా, ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సొంతవాణి తన సహోదరుని కొంప ముంచుతాడని. కాబట్టి మనుషులు పొసుగరు, కలవరు, కలిసి ఉండలేరు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం ఉన్నాం. ఇది రాకడ సమీపమైన దినాలు కాబట్టి ఇలాగే ఉంటుంది. ఈ రాకడ దినాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. భర్తను భార్య అర్థం చేసుకోదు, భార్యను భర్త అర్థం చేసుకోడు. యేసుప్రభు ఒకసారి అన్నాడు, నేను సమాధానం కలిగించడానికి రాలేదు, నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను అన్నాడు. అత్తకి కోడలకు పడదు, కోడలకు అత్తకు పడదని బైబిల్లోనే రాసింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ దినాల్లో ఉన్నాం. మరి మీ ఇష్టం, ఏం చేస్తారు? ఏమండి, ఆ వాక్యాన్ని నెరవేరుస్తారా? లేక ప్రభువా నేను తగ్గించుకొని మా అత్తతో సమాధానంగా ఉంటాను, నా భర్తతో సమాధానంగా ఉంటాను, తోడుకోలతో సమాధానంగా ఉంటాను, మా ఇంట్లో అందరితో సమాధానంగా ఉంటానని మనల్ని మనం తగ్గించుకొని సమాధానకర్త అయిన దేవుని ద్వారా కలిగే ఆ సమాధానాన్ని పొందుకొని సమాధానకరమైన మార్గాల్లో నడిపించబడతావో, లేక అల్లరి చేసుకొని, గోల చేసుకొని, నష్టం చేసుకొని, ఏమండి అపవాదికి చోటిచ్చి నిన్ను నీవే పాడు చేసుకుంటావో, అది నీ ఇష్టం. వాక్యంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆశీర్వాదము, శాపము, మేలు, జీవము, మరణము నీదుట ఉంచి ఉన్నాను, ఏది కావాలో కోరుకో. మనం ఏది కోరుకుంటే అది మనకిస్తాడు ఆయన.
కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఆయన అగోచరుడైన దేవుడు నీ జీవితంలో నీకు మేలు చేయాలంటే మట్టి ఇనుము పొసకుండా ఉంటుంది. అలా ఉండబాకు. మట్టి ఇనుము పొసగదు, కానీ పొసగకుండా ఉండబాకు. నువ్వు సమాధానం కోరుకో, సమాధానముకే కర్త ఆయన. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు ఆయన నీకు బయలుపరచాలంటే నీవు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుదువుగాక. నువ్వు ఆయన్ని అర్థం చేసుకో, దేవుని అర్థం చేసుకో. ఏమండి, దేవుని వాక్యాన్ని గ్రహించు. అప్పుడు నీకు అన్నీ మంచిగానే కనపడతాయి. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్లుగా కాకుండా నీవు దేవుని వాక్యాన్ని గ్రహించిన రోజున నీవు అందరితో సమాధానము, అందరితో ఐక్యత, అందరితో పరిశుద్ధత కలిగి మనము ముందుకు సాగిపోగలుగుతామో. ఈ మాటలు నా తండ్రి మీ వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. తలల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రము నాయనా. స్తుతి 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 స్తుతి. అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. దైవమే స్తుతి నాయనా. స్తుతి 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 స్తుతి. గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మోకరించగలిగిన వారు మోకరించి ఈ సంవత్సరానికి ఆఖరి పునరుద్ధాన బల్లారాధనలో పాలు పంపులు పొందటానికి ప్రభు కృపనిచ్చాడు. ఇది ఆఖరి బల్లారాధన. మరలా నువ్వు కొత్త సంవత్సరంలోనే బల్లలో పాలు పంపులు పొందగలుగుతావు. యేసయ్యా, నీవు అగోచరుడవు నాయనా. నీ కార్యాలు అద్భుతమైనవి, అమోఘమైనవి. వాటిని లౌకిక ఆత్మచేత మేము గ్రహించలేకపోతున్నామని, దేవుని ఆత్మచేతనే దేవుని సంగతులు మేము గ్రహించగలుగుతామని. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, సృష్టికర్తవు నాయనా. మా కోసం ఉదయించిన వాడవు తండ్రి. మమ్మల్ని వెలిగించటానికి, మా జీవితాలు వెలిగించటానికి వచ్చిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆరాధ్య దైవమే స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. దేవుని ప్రేమించు వారికి ఆయన ఏమి ఇవ్వబోతాడో, అనుగ్రహిస్తాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు అని ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు, దాన్ని మనం పొందుకొని మేలులు అనుభవిస్తూ సాగునట్లుగా. హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో ఉంటే, ఆయన ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటే, ప్రకృతి సంబంధిగా నువ్వు ఉన్నప్పుడు దేవుని మాటలకు వెర్రితనం అనిపిస్తాయి. దేవుని మాటలు గ్రహించలేకపోతావు. అదే నువ్వు ఆత్మ సంబంధిగా ఆత్మానుభవం చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని సంగతులు, ఆత్మ సంబంధమైన కార్యాలను గుర్తిస్తావు. ఒకవేళ గేహాజీ వలె దేవుని కార్యాలు, దేవుని కాపుదల గుర్తించలేని వ్యక్తిగా ఉన్నావేమో, ప్రభువా మీ కార్యాలు నేను గుర్తించగలిగేటట్లుగా, మీ శక్తిని, మీ ప్రభావాన్ని, మీ కాపుదలను గుర్తించగలిగే అనుభవం నాకు దయచేయి తండ్రి అని నోరు తెరిచి ప్రార్థన చేసుకో. మనోనేత్రాలు తెరువయ్యా. ఆత్మ సంబంధిగా నన్ను మలుచయ్యా. ఆత్మానుసారంగా నడుచుకొనుటకు నాకు కృపనివ్వనాయనా. ఆశ్రయ దుర్గమా